ఇప్పుడు వైసీపీ అధినేత బస్సు యాత్ర కంటే ముందు నాయకులు చేజారిపోకుండా వారిని ఓదార్చే యాత్ర ప్రారంభించారని చెప్పాలి. అవును, ఒకరైతే ఇబ్బంది ఉండదు. వస్తారు, వెళతారని వదిలేస్తాం. కానీ ఏకంగా జిల్లాకు ఒకరిద్దరు ఇలా టికెట్ విషయంలో ఆలోచన చేస్తున్నారు. ఇక జగన్కు అంత సయోధ్యగా ఉండే రాధనే పార్టీ వీడారు. ఇక మనం ఎంత అని కొందరు నేరుగా అంటున్నారు. అంటే పార్టీలో ఎలాంటి ఆలోచన నేతలు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా రాధా పార్టీ మారడంతో గుంటూరులో మరో కీలక నాయకుడు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. దీంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. జగన్ ఆదేశాలతో సీనియర్లు ఆయన పార్టీ మారకుండా రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లాలో వైసీపీకి చెందిన సీనియర్ నేత ఆ పార్టీని వీడతారని, ఆయన కూడా రాధా బాటలో నడుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఎవరు అనేగా మీ అనుమానం? గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు వైసీపీకి రామ్ చెబుతారని తెలుస్తోంది. గత 3 నెలలుగా ఆయన అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారు. ఇక ఇదే అదను అని అనుకుని పార్టీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. బొత్స సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్లు మనోహర్ నాయుడుతో చర్చలు జరిపారు. జగన్ మమ్మల్ని పంపారు అని, ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా తీరుస్తామని, కలిసి పనిచేయాలని కోరారు. అయినా ఆయన ససేమిరా అన్నారట. ఇంతకీ ఆయన ఆగ్రహానికి కారణం తెలుసుకుందాం. పెదకూరపాడు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలను అధిష్టానం శంకర్రావుకు అప్పగించినప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత 4 ఏళ్లుగా పెదకూరపాడు సమన్వయకర్తగా పనిచేసిన తనను కాదని వేరొకరికి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొత్త ఇన్ఛార్జిని నియమించిన సమయంలోనే ఆయన పార్టీ మారిపోతారని వార్తలొచ్చాయి. కానీ ఆయన కొద్ది కాలంగా పార్టీలో ఉన్నారు. ఇలా అసంతృప్తితో కొనసాగారు. తాజాగా ఆయన సెగ్మెంట్లో ఎవరితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో వెళ్లడం లేదు. శంకర్రావుని కూడా కలవడం లేదు. ఇక ఇలా ఇన్ఛార్జీలు సెట్ చేశామని అనుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం వైసీపీకి హీట్ మాత్రం చాలా ఉంది. అయితే పైకి కనిపించని లోలోని అసంతృప్తులు అందరూ ఇప్పుడు బయటకొస్తున్నారంటున్నారు విశ్లేషకులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.